హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్టీలో సాగర్ నర్మద నిజస్వరూపాన్ని బయట పెట్టబోయిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమూల్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద చాలా కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు వేదవతి, ఏంటమ్మా నర్మద, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు అని వేదవతి అనగానే అప్పుడు సాగర్, అమ్మ, నాకు ఉద్యోగం వచ్చినందుకు మా మామ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈరోజు సాయంత్రం పార్టీ జరుగుతుంది. ఇక మనమందరం ఆ పార్టీకి వెళ్ళాలమ్మా. మావయ్యే వచ్చి మీతో చెప్తానని చెప్పాడు, కానీ లేదు, నేనే తీసుకొస్తానని చెప్పాను అని సాగర్ అనగానే అప్పుడు వేదవతి, అదేంటమ్మా, వాడు చెప్తున్నాడు, నువ్వు చెప్పవా అనగానే అప్పుడు నర్మద, లేదత్తయ్య, ఇప్పుడు మన ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా, అందుకే నేను ఈ పార్టీ వద్దని చెప్తున్నాను అని నర్మద అంటుంది. ఇక మాటలు విన్న రామరాజు మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే భాగ్యం, శ్రీవల్లి చాలా కోపంగా అక్కడికి వచ్చి, ఏంటి పార్టీలు చేసుకుంటారా, ఏం ఘనకార్యాలు చేశారని, ఏమి వెలగబెట్టారని పార్టీ చేసుకుంటున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదు మావయ్య అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అదే అన్నయ్య, అమూల్య ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఈ ఇంట్లో వాళ్ళు అందరూ చాలా బాధతో ఉన్నారు, ఇప్పుడు పార్టీ ఏంటి అని నాతో చెప్తుంది అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని పక్కకి తీసుకువెళ్ళి, చూడు శ్రీవల్లి, ఇప్పుడు సాగర్ నిజస్వరూపం ఈ 4 గోడల మధ్య చెప్తే బాగోదు. ఆ పార్టీలో చాలామంది ఉంటారు. వాళ్ళ ముందు రామరాజు కొడుకు లంచం పెట్టి ఉద్యోగం తీసుకున్నాడని అందరికీ తెలిస్తే అక్కడ మీ మావయ్య తలదించుకుంటాడు. దాంతో సాగర్ నర్మదని బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు చెప్పొద్దు అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అవునమ్మోయ్, ఇది నాకు కూడా అర్థం కాలేదు. ఈరోజు సాయంత్రం ఆ పార్టీకి వెళ్ళాలి. సాగర్ నర్మద నిజస్వరూపం అక్కడ మనం బయట పెట్టాలి అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భాగ్యం, అమ్మయ్య, ఈరోజు నేను మన ఇంటికి వెళ్తాను, సాయంత్రం పార్టీ దగ్గరికి వస్తాను, నువ్వు కూడా అక్కడికి తొందరగా వచ్చేయి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, సరేనమ్మా, వెళ్ళిరండి అని చెప్పగానే భాగ్యం, ఆనందరావు ఇద్దరూ కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చూసిన విశ్వ వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి, ఏంటి అంత సంతోషంగా ఉన్నారు, అసలు అమూల్య విషయంలో ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు అమూల్యాన్ని తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు, కానీ అమూల్యం మెడలో తాళి వేసుకొని నా దగ్గరికి వచ్చింది, అసలు ఏం జరిగింది అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడు విశ్వ, ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను, నన్ను ఆపకు, వెళ్ళనివ్వు అంటూ ఉంటే అప్పుడు విశ్వ, ఏంటి టెన్షనా, ఏం జరిగింది, అయినా ఆ సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట కదా, రామరాజు గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని విశ్వ అనగానే అప్పుడు భాగ్యం, ఏంటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానీ లంచం పెడితే ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది, చదివితే వచ్చేస్తుందా ఏంటి అని చెప్పి భాగ్యం వెటకారంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు విశ్వ, ఏంటి సాగర్ లంచమిచ్చి జాబు కొన్నాడా, అయితే ఆ విషయం రామరాజుకు తెలిస్తే గుండె పగిలి చేస్తాడు కదా అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భాగ్యం, చూడు, రామరాజు గుండె పగిలి చావడం కాదు, ఈరోజు పార్టీలో సాగర్ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టబోతున్నాను. ఈ 4 గోడల మధ్య సాగర్ నిజస్వరూపం తెలిస్తే ఎవరికి బాగోదు, అందుకే ఆ పార్టీలో అందరూ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు, అందుకే ఆ పార్టీలో సాగర్ చేసిన ఘనకార్యాన్ని నేను రామరాజు ముందు బయట పెడతాను. అక్కడ రామరాజు అందరితో అవమాన పాలయ్యి తలదించుకొని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత సాగర్ని నర్మదని బయటికి గెంటేస్తాడు. అలా ఒక్కొక్కరిని బయటికి గెంటేసి ఆ ఇంటిని, రైస్ మిల్లుని నా కూతురి సొంతం చేస్తాను అని భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ చాలా సంతోషపడుతూ ఇక అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. ఇక హాల్లో కూర్చొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన భద్రావతి, విశ్వ
అని అంటూ ఉన్నా ఇక విశ్వ మాత్రం ఎంతకీ పలకకపోవడంతో ఒరే విశ్వ ఏం జరిగిందిరా అనగానే అప్పుడు విశ్వ అత్త అని అంటాడు. ఇక వెంటనే భద్రావతి ఏంట్రా ఏం జరిగింది, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నవ్వుకుంటున్నావు, అదేంటో చెప్పరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ అదే అత్త, ఆ రామరాజు గారిని వాడి సొంత కొడుకులే వాణ్ణి మోసం చేస్తున్నారు. ఈరోజు సాగర్కి ఉద్యోగం వచ్చిందని అలా మామ పార్టీ ఏర్పాటు చేశాడట. కానీ సాగర్ మాత్రం ఎగ్జామ్ రాస్తే ఆ ఉద్యోగం రాలేదు, లంచమిచ్చి ఉద్యోగం కొన్నాడంట. ఆ విషయం భాగ్యం శ్రీవల్లికి తెలిసిపోయింది. ఇక వాళ్ళు పార్టీలో అందరి ముందు సాగర్ నర్మద నిజస్వరూపాన్ని బయట పెట్టబోతున్నారు. దాంతో అందరి ముందు రామరాజు తలదించుకుని అవమానపడి అక్కడి నుంచి వస్తాడు, గుండె పగిలి చస్తాడు అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరేయ్, ఆ రామరాజు కుటుంబం నాశనమైపోవాలరా, మనల్ని ఇంతలా బాధ పెట్టినా ఆ రామరాజు గుండె పగిలి చావాలి, అది చూసి మనం సంతోషపడాలి అని చెప్పి భద్రావతి విశ్వ మాట్లాడుకుంటూ ఉంటారు. అటుగా వెళ్తున్న అమూల్య ఇద్దరి మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా జరిగిందేంటి, సాగర్ అన్నయ్యకి లంచమిచ్చి ఉద్యోగం కొన్నాడా, ఆ విషయం భాగ్యం శ్రీవల్లికి తెలిసిపోతుందా, శ్రీవల్లి వదిన అందరి ముందు బయట పెట్టబోతుందా, అంటే ఆ రోజు నన్ను విశ్వాకి బలవంతంగా అప్పజెప్పి నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఆ సాగర్ అన్న వదినల జీవితాలను కూడా నాశనం చెయ్యాలనుకుంటుందా. ఆ శ్రీవల్లికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, లేకపోతే నాన్న అందరి ముందు తలదించుకుంటాడు. ఇప్పటికే నేను విశ్వగాడితో వెళ్ళిపోయినందుకు నాన్న చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఇలా జరిగితే నాన్న ప్రాణాలతో ఉండడు, ఎలాగైనా నాన్న ప్రాణాలని కాపాడాలి అని చెప్పి ఇక వెంటనే గదిలోకి వెళ్ళి అమూల్య తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. అమూల్య నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమూల్య, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అనగానే అప్పుడు అమూల్య వదిన నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అనేసరికి శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు. ఏంటి అమూల్య, ఇప్పుడు నేను ఏం చేశానని అంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు అమూల్య చూడు వదిన, నువ్వు సాగర్ అన్న గురించి నిజం తెలుసుకున్నావు. ఈరోజు సాయంత్రం ఆ పార్టీలో అన్నయ్య గురించి నిజాన్ని నువ్వు బయట పెట్టాలని చూస్తున్నావు కదా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తన మనసులో ఇదేంటి, నా గురించి అమూల్యకెట్లా తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అంటూగా అవును తెలిసింది, ఆ నర్మద నన్ను పదే పదే నా భర్త కంటే ఎక్కువగా నా మీద చేయి చేసుకుంది. అందుకే ఆ నర్మదకి తగిన బుద్ధి రావాలంటే ఇప్పుడు నేను ఆ పార్టీలో వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతాను అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. అప్పుడు అమూల్య వద్దు వదిన, ఆ విషయం తెలిస్తే నాన్న బ్రతకడు, ప్రాణాలు ఉండవు, ప్లీజ్ వదిన ఆ విషయం చెప్పొద్దు, నువ్వు నాన్న ప్రాణాలు కాపాడు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు అమూల్య, నీకు తెలియదు, ఆ నర్మదా సాగర్ నాన్నని మోసం చేశారు. అందుకే ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఆ మావయ్యకి అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది. శ్రీవల్లి ఎంత చెప్పినా వినకపోవడంతో అమూల్య చూడు వదిన, నేను ఎంత బ్రతిమిలాడినా నువ్వు అన్నయ్య నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలని చూస్తున్నావా? అయితే నేను చెప్తున్నాను విను, నువ్వు అన్నయ్య నిజ స్వరూపాన్ని బయట పెడితే నేను కూడా నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. నాకు విశ్వాకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది నువ్వేనని, ఆ రోజు విశ్వతో ఫోన్ మాట్లాడించింది కూడా నువ్వేనని, నన్ను బలవంతంగా విశ్వాకు అప్పజెప్పింది నువ్వు మీ అమ్మ అని, నేను విశ్వతో వెళ్ళిపోవడానికి కారణం, అసలు అన్నిటికి కారణం నువ్వేనని నేను ఆ పార్టీలో అందరి ముందు బయట పెడతాను. దాంతో చందు అన్న నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడడు అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో ఇదేంటి, అమూల్య ఇలా అంటుందేంటి, అంటే ఇప్పుడు నేను సాగర్ నిజస్వరూపాన్ని పార్టీలో అందరి ముందు
బయట పెడితే అమూల్య అక్కడికి వచ్చి నిజంగానే మామయ్య ముందు నా నిజ స్వరూపం బయట పెడితే ఇక మామయ్య నన్ను క్షమించడు, చందు బావ కూడా నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. లేదు, ఈ నిజం ఎవరితో చెప్పకూడదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అందరూ కూడా పార్టీకి బయలుదేరుతూ ఉంటారు. ఇక భాగ్యం, శ్రీవల్లి ఆ పార్టీకి వస్తారు. ఇక ఆ పార్టీలో అందరూ సంతోషంగా సరదాగా గడుపుతూ ఉండగా ఇంతలోనే భాగ్యం, ఏంటమ్మడు అలా చూస్తావేంటి, వెళ్ళి ఆ సాగర్ నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టు, దాంతో నర్మద తల దించుకుంటుంది. ఆ విషయం తెలిసిన మీ మామ వాళ్ళిద్దరినీ బయటికి గెంటేస్తాడు అని ఆ భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదమ్మా, ఇప్పుడు ఈ నిజం నేను అందరి ముందు బయట పెడితే నా జీవితం నాశనమైపోతుంది. లేదు, ఈ నిజం మనకి ఎప్పటికీ మనం బయట పెట్టకూడదు అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న భాగ్యానికి ఏమీ అర్థం కాదు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం బయట పెట్టకపోవడం ఏంటి? మనం నిన్న ఆ సాగర్ వీడియో ఫోటోలు తీసాం కదా, వెళ్ళు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, లేదమ్మా, నేను సాగర్ నిజస్వరూపాన్ని బయటపెట్టి వాళ్ళిద్దరినీ మెడ పట్టుకొని బయటికి గెంటేయాలనుకున్నాను. కానీ అమూల్య ఫోన్ చేసి సాగర్ నిజస్వరూపం బయట పెడితే మన నిజస్వరూపం అందరి ముందు బయట పెడతానని నాకు ఫోన్ చేసి చెప్పింది అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం, ఆనందరావు ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే భాగ్యం, వద్దమ్మడు, వద్దు, నిజంగా ఆ అమూల్య మన గురించి చెప్తే ఇక వాళ్ళు మనల్ని ప్రాణాలతో ఉంచరు. రామరాజు మాత్రం తన కన్న కూతురి జీవితాన్ని నాశనం చేశామన్న కోపంతో మన ప్రాణాలు తీసేస్తాడు. వద్దు, తెలిసినా కూడా సైలెంట్గా ఉండు అని చెప్పి భాగ్యం అంటుంది. ఇక నర్మదా సాగర్ అందరూ కూడా పార్టీ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తారు. ఇక శ్రీవల్లి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసై నర్మదా, నీ నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టి నిన్ను బయటికి పంపించాలనుకున్నాను. ఆ తర్వాత ప్రేమ ధీరజులను కూడా పంపించి ఈ ఇంటిని, రైస్ మిల్లుని సొంతం చేసుకుని ఈ ఇంటికి ఓనర్ అయిపోవాలనుకున్నాను. కానీ అమూల్య వల్ల ఆగిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అమూల్య మళ్ళీ శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. ఇంతలో శ్రీవల్లి ఫోన్ రింగ్ అవ్వడంతో అక్కడే ఉన్న చందు వెంటనే ఫోన్ తీసి, ఇదేంటి, అమూల్య శ్రీవల్లికి ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే చందు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అమూల్య, వదిన, ఏం చేశావు? నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకున్నావా? సాగర్ అన్న నిజస్వరూపం బయట పెడితే నేను కూడా నీ నిజస్వరూపం బయట పెట్టవలసి వచ్చేది అని అమూల్య అనగానే ఇక శ్రీవల్లి, చందు మాత్రం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఏం నిజం అనుకొని వెంటనే చందు గొంతు మార్చి, అమూల్య, నా గురించి ఏ నిజం బయట పెట్టాలనుకుంటున్నావు అనగానే అప్పుడు అమూల్య, అదేంటోదినా, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? అదే నీకు ఉదయం చెప్పాను కదా, విశ్వాకి నాకు మధ్య ప్రేమ రాయబారం నువ్వే నడిపించావని, ఆ రోజు నైటు విశ్వాతో వెళ్ళిపోవడానికి కారణం నువ్వేనని, ఇదంతా చేసింది నువ్వేనని నేను మా నాన్నతో చెప్తానన్నాను కదా, ఆ విషయం గురించే అని అమూల్య చెప్పగానే ఇక చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే అమూల్య వెళ్ళిపోవడానికి కారణం శ్రీవల్లినా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం శ్రీవల్లినా? ఇదంతా చేస్తూ ఏమీ తెలియనట్టు మా ముందు నటిస్తుందా అని చెప్పి ఇక చందు చాలా కోపంతో ఫోన్ పెట్టేసి శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఇదేంటి, ఆయన ఇంత గట్టిగా పిలుస్తున్నాడు, ఏమైనా విషయం తెలిసిందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ శ్రీవల్లి చందు దగ్గరికి వచ్చి, ఏంటి బావా, ఏం జరిగింది అనగానే అప్పుడు చందు చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడతాడు. అది చూసిన శ్రీవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావా, ఏం జరిగింది, ఎందుకు నన్ను కొడుతున్నావు అనగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, నువ్వు ఏం చేశావో నీ నిజస్వరూపం మొత్తం నాకు తెలిసింది అనగానే ఇక ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి బావా, నా గురించి నీకు తెలియడమేంటి అనేసరికి అప్పుడు చందు, చూడు, నీకు అమూల్య ఫోన్ చేసింది, నువ్వే అనుకొని అన్ని విషయాలు నాతో చెప్పింది, అందుకే నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది అని చెప్పేసరికి ఇక ఒక్కసారి షాక్ అయిపోయి
చూస్తూ ఉంటుంది. అంటే నా గురించి మొత్తం ఆయనకి తెలిసిపోయింది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటే అప్పుడు చందు, నడు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మమ్మల్ని నమ్మించి మోసం చేశావు. నీ మాటలతో మేము మోసపోయాము అని చెప్పి చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి లాక్కొస్తూ ఉంటాడు. అది చూసిన రామరాజు, వేదవతి, ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకు శ్రీవల్లిని మెడ పట్టుకొని లాక్కొస్తున్నావు అనగానే అప్పుడు చందు, నానా, ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని తన మాటలు విని మనమందరం మోసపోయాం. కానీ శ్రీవల్లి మన శత్రువులతో చేతులు కలిపి చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది తానే అనగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంట్రా, ఏం జరిగింది, అసలు విషయం చెప్పు అనేసరికి ఇక చందు శ్రీవల్లి చేసిన ఆ నిజం మొత్తం రామరాజు, వేదవతి ముందు బయట పెడతాడు. అది విన్న వాళ్ళు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటే, నీకు ఏం అన్యాయం చేశానని నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు? నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువకు చూసుకున్నాను కదనే, అలాంటిది నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? ఒరే చందు, దీన్ని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వద్దు, బయటికి గెంటెయ్ అని అనగానే ఇక చందు సరే అమ్మా అని చెప్పి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీవల్లి, బావా, నేను చెప్పేది విను బావా, ప్లీజ్, అసలు ఏం జరిగిందంటే అంటూ ఉంటే ఇక చందు శ్రీవల్లి మాటలు వినకుండా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద చాలా కోపంగా రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే సాగర్ నర్మద దగ్గరికి వెళ్ళి, ఏంటి నర్మద, ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు నర్మద, చూడు, ఇదంతా నీ వల్లే ఇప్పుడు ఇంట్లో ఎన్ని గొడవలు వస్తున్నాయి. అసలు డబ్బు లేనప్పుడు ఆ ఉద్యోగం కొనాలని నీకు ఎలా అనిపించింది? ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావని నువ్వు ఆ డబ్బిచ్చి ఉద్యోగం కొన్నావు. ఇప్పుడు ఆ శ్రీవల్లి, భాగ్యంకి నిజం తెలిసిపోయింది. ఆ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టాలని చూశారు. కానీ ఆ అమూల్య నిజం తెలుసుకొని నీ గురించి బయటపడకుండా శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చింది అని నర్మద అంటూ ఉంటే అప్పుడు సాగర్, నర్మద ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అయినా ఇప్పుడు నాకు ఉద్యోగం వద్దు, వెంటనే ఆ డబ్బు తీసుకొస్తాను, నీ నగలు విడిపిస్తాను అని చెప్పి సాగర్ అంటూ ఉంటాడు. ఇక అమూల్య మాత్రం హాల్లో కూర్చొని టీవీ చూస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతలోనే విశ్వ అక్కడికి వచ్చి, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఈరోజు మీ అన్నయ్య నిజస్వరూపం బయటపడబోతుంది కదా అనగానే అప్పుడు అమూల్య, చూడు, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నేను ముందుగా ఊహించి మా అన్నయ్యకి ఎలాంటి అవమానం జరగకుండా, మా నాన్న తలదించుకోకుండా నేను చేశాను కదా అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏయ్, అసలు నువ్వు ఏ ప్లాన్తో ఈ ఇంట్లో అడుగుపెట్టావు? నేను నిన్ను బాధ పెట్టాలని అనుకున్నాను, కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నువ్వే నన్ను బాధ పెడుతున్నావు. చెప్పవే, అసలు నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు ఇదంతా చెయ్యమంటున్నారు? నిజం చెప్తావా లేదా అని చెప్పి విశ్వ అమూల్య మీద చేయి చేసుకోబోతాడు. అది చూసిన అమూల్య నవ్వుతూ, చూడు, అదిప్పుడు నీ వల్ల కాని పని. నేను కావాలంటే నిన్ను ఏదైనా చెయ్యగలను, కానీ లేదు, ఇక్కడ ఉండి ప్రతి క్షణం నిన్ను, మీ అత్తని బాధ పెట్టడమే నా పని అని చెప్పి అమూల్య విశ్వాకి వార్నింగ్ ఇస్తుంది. అది చూసిన భద్రావతి, అదేంటిరా, అమూల్య నీకు వార్నింగ్ ఇస్తుందేంటి? అసలు నువ్వు అమూల్యాన్ని బెదిరిస్తున్నావా, లేక అమూల్యానే నిన్ను బెదిరిస్తుందా? అసలు ఏం జరిగిందిరా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, అత్త, అసలు ఇది ఏ ప్లాన్తో ఇంట్లో అడుగు పెట్టిందో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇది వచ్చిన ప్రతి క్షణం నుండి నన్ను బాధ పెడుతూనే ఉంది. దీంతో తట్టుకోలేకపోతున్నాను, దీన్ని బయటికి గెంటేస్తాను అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఒరే, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని బయటికి గెంటేయడమేంట్రా అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా, అసలు నాకు దానికి పెళ్ళే కాలేదు. అసలు ఇది ఎందుకు తన మెడలో తాళి వేసుకొని ఇక్కడికి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు
అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఈ విధంగా పార్టీలో అందరి ముందు సాగర్ నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూసిన శ్రీ అమూల్య ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.